నిన్న కేసీఆర్ గారి విచారణ బీఆర్ఎస్ బల ప్రదర్శనలా ఉంది. అసలు తప్పు చేయకపోతే ఇన్ని కొర్రీలేందుకు? రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ దొరహంకారానికి దొరగారికి ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? తప్పు చేసి కూడా సెంటిమెంట్ డ్రామాలా? ఎస్, కరెక్ట్ చెప్పింది. ఇక 100కు 100% నిన్న కేసీఆర్ గారు చేసింది బల ప్రదర్శనే. నిన్న కేసీఆర్ గారి విచారణ ఉన్నది అని చెప్పగానే మొన్న సాయంత్రం శనివారం హుటాహుటిన కేటీఆర్ కొంతమందితోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని మనం చర్చకు పెట్టాలి, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేయాలి, ఎవరు ఎంత రెచ్చిపోతే వాళ్ళకు అంత గుర్తింపు అన్నట్టు రెచ్చిపోండి అని ఒక ఆదేశాలను కూడా కేటీఆర్ గారు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముమ్మాటికి కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిండు కాబట్టి ఆయన బలం ఇంకా ప్రజల్లో ఉన్నది అని నిరూపించుకోవడానికి నిన్న విచారణను వాడుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభ కొంత తగ్గింది, కేసీఆర్ గారి ఆకర్షణ తెలంగాణలో కొంత తగ్గింది, ఆయన క్రేజ్ కొంత తగ్గింది అనేది ప్రజల్లో ఉన్నది. కానీ అదేమాత్రం పోలేదు, అది బలంగా ఉన్నది అని నిరూపించడానికి బీఆర్ఎస్ నిన్న కంకణం కట్టుకొని మొత్తం 33 జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను ఉసిగొల్పింది. ఇక ఇక్కడ సోదరుడు అన్నట్టు రాజ్యాంగాన్నే మార్చేస్తా అని కేసీఆర్ గారు అన్నారు. కానీ నిన్న అదే రాజ్యాంగం కేసీఆర్ గారిని కాపాడింది. ఎట్లా కాపాడింది? 65 ఏళ్ళు పైబడిన వారిని వాళ్ళు కోరుకున్న చోటనే విచారించాలి అని ఓ చట్టం ఉన్నది. ఆ చట్టం ద్వారా కేసీఆర్ గారు కోరుకున్న దగ్గర ఆయన పోలీస్ స్టేషన్కు పోకుండా తన నందినగర్ నివాసంలోనే ఆయనను విచారించే అద్భుతమైన అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అంతటి రాజ్యాంగాన్ని కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చేయాలండి అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చేయాలన్నాడు. ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. కానీ అదే రాజ్యాంగం కేసీఆర్ గారిని రక్షించింది. కేసీఆర్ గారు కొన్ని మామూలుగా చేయలే దుస్సాహసాలు. రాజ్యాంగం మార్చేయాలన్నాడు. కథం రాజ్యాంగం మార్చేయాలని ఎంత పెద్ద ఎత్తున అయితే కేసీఆర్ అన్నాడో అంతకు రెట్టింపు నిరసనలు వచ్చే వరకు దెబ్బకు తెల్లారి రాజ్యాంగం మార్చేయాలని అనలేదు. రాజ్యాంగంలో ఇంకా అవకాశాలు, మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న. ఇగో దళితులకు 19% ఉన్నది రిజర్వేషన్, 30% చేయాలంట అన్న, రాసుకోర్రి కానీ తెల్లారి మాట మార్చిండు. కేసీఆర్ గారు ఒక 2 దఫాలు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఒక నియంతల మారిపోయాడు. ఆయన ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకున్నాడు. ఆయన నోటికి, ఆయన ఆలోచనలో ఒక అద్దు లేకుండా పోయింది. కాబట్టే ఈరోజు విచారణ ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చింది.